ఫ్రెండ్స్ బాగున్నారా? అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో నేను వ్యక్తం చేసిన అభిప్రాయాలన్నీ ఒక ఎంటర్టైన్మెంట్ విశ్లేషణ మాత్రమే, అంతేగాని ఏ డైరెక్టర్ని కానీ ఏ హీరోను కానీ ఏ నిర్మాతను కానీ కించపరచలేదండి. జస్ట్ అభిప్రాయం. మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రీసెంట్గా సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్లో సంక్రాంతికి వస్తున్న ఒకటి డాకు మహారాజు, గేమ్ చేంజర్, ఈ మూడు రిలీజ్ అయింది. ఫస్ట్ గేమ్ చేంజర్ రిలీజ్ అయింది, తర్వాత డాకు మహారాజ్, తర్వాత సంక్రాంతికి వస్తున్నాం. అతిపెద్ద న్యూస్ ఏంటంటే గేమ్ చేంజర్ డిజాస్టర్. డాకు మహారాజ్ సంక్రాంతికి 2 అవి సక్సెస్ రేట్లో స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి. ఎన్నో హోప్స్ పెట్టుకున్న సినిమా గేమ్ చేంజర్. రామ్ చరణ్ కానీ, శంకర్ కానీ, దిల్ రాజు గారు కానీ మంచి ఎఫర్ట్ పెట్టి తీసిన సినిమా గేమ్ చేంజర్. ఇది డిజాస్టర్. ఆ మాట చెప్పడానికి, ఆ పదం చెప్పడానికి డిజాస్టర్ అనేది. ఎందుకంటే అది డిజాస్టర్ అంటే వినాశనం కదండి. ఫ్లాప్ అవడం అనేది నిర్మాతకు కానీ, హీరోకి కానీ, అటు డైరెక్టర్ కానీ కొద్దిగా మైనస్ పాయింటే. ఎందుకంటే ఏ నిర్మాత కూడా 450 కోట్లు పెట్టి, అంత భారీ బడ్జెట్ పెట్టి పిక్చర్ తీయడు. ఏదైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఆ సినిమా సక్సెస్ అవుతుందనే అనుకుంటాడు. అందుకనే రూపాయి పెడతారు. 450 కోట్లు అండి, తక్కువ కాదు. మామూలుడికి అయితే వాచిపోద్ది. నిర్మాత దిల్ రాజు గారు ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే 450 కోట్లు లాస్ అనేది అంటే కాస్త వచ్చి ఉండొచ్చు అనుకోండి. అయినా బ్రేక్ ఈవెన్ కూడా రాకపోతే కొద్దిగా ఇబ్బందే. నా వరకు నేను ఈ మూవీ మీద విశ్లేషించింది ఏంటంటే డైరెక్టర్ లోపంగానే కనిపిస్తుందండి. ఎందుకంటే శంకర్ గారు సూపర్ డైరెక్టర్, దాంట్లో ఎవరు ఒక పెట్టడానికి లేదు, ఎటువంటి సందేహం లేదు. జెంటిల్మెన్, అపరిచితుడు, రోబో, సూపర్ ఫిలిమ్స్ అండి. అన్ని మంచి టెక్నాలజీతో ట్రెండ్కి తగ్గట్టు తీసాడు అప్పట్లో. అంతవరకు సరిపోయింది. తర్వాత వరుసగా చూసుకోండి ఫ్రెండ్స్, రోబో 2 దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఫ్లాప్లే. భారతీయ 2 కూడా, నేను ఇదే అభిప్రాయాన్ని ఇంతకుముందు వీడియోలో కూడా భారతీయ 2 ఫ్లాప్ అయినప్పుడు వ్యక్తం చేశారండి. గేమ్ చేంజర్ మీద ఎఫెక్ట్ పడుతుందని. కాకపోతే ఒక మూవీకి లింక్ ఉండదు ఫ్రెండ్స్. ఒకసారి ఫ్లాప్ అవ్వచ్చు, ఒకసారి హిట్ అవ్వచ్చు. కాకపోతే వరుసగా ఫ్లాప్లు వస్తారు, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. నేను ఎనాలిసిస్ చేసింది ఏంటంటే మెయిన్ శంకర్ గారు తప్పు కాదండి. ఎందుకంటే ఆయన ఇప్పుడు ట్రెండ్ అని పట్టుకోలేకపోతున్నారు అనుకుంటా. ఆయన మైండ్ సెట్ వేరేగా ఉండొచ్చు, కాబట్టి ఆడియన్స్ మైండ్ సెట్ని పట్టుకోలేకపోతున్నారేమో అనుకుంటా. చాలా బాగుంటుంది. ఆ సెట్టింగ్స్ కానీ, ఆ పాటలు కానీ, ఆ ఫిల్మ్ మేకింగ్ కానీ, ప్రతిదీ కూడా ఎటువంటి వంక పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు ట్రెండింగ్ని బట్టి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడున్న ట్రెండ్ని క్యాచీగా పట్టుకుని దానికి తగ్గే విధానంలో ఆయన టెక్నాలజీ యూజ్ చేసి సినిమా తీస్తే సూపర్ డూపర్ హిట్ అవుతాయండి. సంక్రాంతికి వస్తున్నా కానీ డాకు మహారాజు మూవీలో డైరెక్టర్ చేసిన పని ఏంటి? డాకు మహారాజు డైరెక్టర్ కొల్లి బాబ్జీ. సంక్రాంతికి వస్తున్న ఎవరు? అనిల్ రావిపూడి. కొల్లి బాబ్జీ ఆల్రెడీ చిరంజీవి గారితో వాల్తేరు వేరే తీశాడు, అది హిట్ అయింది. అనిల్ రావిపూడి ట్రెండ్ని అలా పట్టేస్తాడు. కామెడీ, ఇప్పుడున్న ట్రెండ్, ఇప్పుడున్న జనాలు ఏం కోరుకుంటున్నారు, ఇప్పుడు ఎలా వస్తుంది, టీవీలో ఎలా వస్తుంది, ఏదంటే ప్రేక్షకులకు ఇష్టం, సొసైటీని బాగా చదివినట్టున్నాడు అనిల్ రావిపూడి గారు. ఎందుకంటే వరుస పెట్టి హిట్లన్నీ చూడండి, ఫ్లాప్లనే లేవు. మెయిన్ ఇప్పుడు ట్రెండ్ని పట్టుకోవాల్సిన అవసరం ఉందండి. శంకర్ గారు కూడా నెక్స్ట్ ఏ హీరోతో తీసినా సరే తప్పక హిట్ అవుతాడు. ఆ రిథమ్, ఈ లైన్స్ అన్నీ ఫాలో అవుతాయి. నా అభిప్రాయం ఫ్రెండ్స్. శంకర్ గారికి చెప్పేంత గొప్పవాడిని ఏం కాదే అండి. నాలంటే వాడిని ఆఫ్టర్ ఆల్ ఎంత సార్, ఒక ఏమొక్క. ఆయన చాలా పెద్ద డైరెక్టర్. దిల్ రాజు గారు కానీ ఎవరైనా సరే ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని సినిమా తీస్తే మంచి హిట్లు కొట్టుకోగలుగుతారు. రామ్ చరణ్ గారు కూడా మంచి యాక్ట్ అండి, సూపర్ హీరో. చాలా హోప్స్ పెట్టుకుని రామ్ చరణ్ గారు ఈ మూవీ చేశారండి. సూపర్ డూపర్ హిట్ అవుతుందని అందరూ అనుకుంటారు. కాకపోతే ఎందుకన్నా అది డిజాస్టర్ ఎందుకైందో ఎవరికి అర్థం కాదు. కొన్ని సినిమాలు ఫ్రెండ్స్ ఎందుకు హిట్ అవుతాయో ఎవరికి తెలియదండి, ఎందుకు ఫ్లాప్ అవుతాయో కూడా ఎవరికి తెలియదు. అసలు కొన్ని అర్థం కూడా కావు ఫ్రెండ్స్, ఎందుకు అలా జరుగుతుందో అది విశ్లేషించలేము కొన్ని.
నా విశ్లేషణలు ఏంటంటే ఈ గేమ్ చేంజర్ అనే మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందని నేను విశ్లేషించాను ఫ్రెండ్స్. నాకు దొరికిన పాయింట్ అది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే టికెట్ల ధరలు విపరీతంగా పెంచేశారు. సినిమా ఒక 2 రోజుల్లో మనకి రావట్లేదు కలెక్షన్స్ అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా టికెట్ల ధరలు కొద్దిగా తగ్గించుంటే విజయవాడ లాంటి థియేటర్లోనే 350 ఉంది మల్టీప్లెక్స్లో. ఇప్పుడు ఫ్లాప్ అయిన సినిమాకి 350 రూపాయలు పెట్టుకుని అభిమానులు తెప్పించి బాగా పిచ్చిన వాళ్ళు తెప్పించి వేరే వాళ్ళు ఎవరన్నా చూస్తారు, ఎవరు చూడరు ఫ్రెండ్స్. అందుకని చాలా వరకు అవాయిడ్ చేస్తారు. ఒక 2 డేస్లో టికెట్స్ తగ్గిస్తే కాస్తలో కాస్త మెరుగయ్యేది. కొంత బ్రేక్ ఈవెన్ అనేది దిల్ రాజు గారికి వచ్చేది. ఆ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు వీళ్ళు కూడా సేవ్ అయ్యేవారు. అంటే ఈ కొద్దిగా, ఎందుకంటే మనం పెట్టిన పెట్టుబడి అంతా వచ్చేయాలనుకుంటే అది ఒక పిచ్చి విషయం నన్ను అడిగితే. ఎందుకంటే సినిమాలో దమ్ముంటే ఆటోమేటిక్గా ప్రేక్షకులు ఆదరిస్తారు. నా అభిప్రాయం మాత్రమే ఫ్రెండ్స్. ఎవరిని కించపరిచినందుకు అయితే నేను చేయలేదండి. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తారు కదా, వచ్చారు. అందుకని ఫ్లాప్ అయింది. ఇంతకుముందు కూడా ఫ్లాప్ అయినాయి కొన్ని సినిమాలు. అదైతే కరెక్ట్ కాదండి. ఎందుకంటే మరి జులాయి, మగధీర ఇలాంటి సినిమాలు కూడా హిట్ అయినాయి. అది ఒకళ్ళ వల్ల కాదు ఫ్రెండ్స్. ఇవన్నీ రబ్బిష్ అన్నమాట. ఇవన్నీ ఏదో చెత్తవాగుడు. దయచేసి వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.